ఒక ప్రశ్న వేయకుండా చేయాలి. అట్లా అట్లా చేయాలంటే ఏం చేయాలి? ట్రోల్ చేయాలి, వేధించాలి, ఆత్మధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలి. అట్లా ఎంత దెబ్బకొట్టే ప్రయత్నం చేసినా ప్రశ్నిస్తూ ఒక జర్నలిస్టుగా ఒక తెలంగాణ బిడ్డగా ముందుకే వెళ్తుంది. శ్రీనిధి ఇప్పుడు మాట్లాడుతుంది. అందరికీ హలో. ప్రవీణ్ సుంకరి అన్న, థ్యాంక్ యూ. సభలో ఉన్న ఒక ఆడదానిగా నేను అవమానానికి గురయ్యే సందర్భంలో మీరు మా అందరి తరఫున నిలబడ్డారు. ఈరోజు పొద్దుగాల రికార్డ్ రాస్తుంటే వల్నరబుల్ కమ్యూనిటీస్ అని ఒక పదం గురించి రాస్తున్నా నేను. ఆంధ్రతో పోల్చుకుంటే ఆంధ్ర చేసే ఆధిపత్యానికి తెలంగాణ అనేది కూడా ఒక వల్నరబుల్ కమ్యూనిటీ, ఒక వల్నరబుల్ స్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఆంధ్ర వాడు ఏడ దొరుకుతాడా, ఏ కీలు కాకీలు విరుస్తున్నట్టుగా ఎక్కడ దొరుకుతా అక్కడ దోపిడీ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అది సాంస్కృతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. అట్లా మనము ఆంధ్రవాడు చేస్తున్నటువంటి దాన్ని, వాడి ఆధిపత్యాన్ని, వాడి ఇనుప బూట్లను ఎదిరించాలంటే మనము నార్మల్ గా ఎదిరిస్తే సరిపోతుంది, తిట్లు తిడితే సరిపోతుంది, కావాలంటే 4 తంతే సరిపోతుంది. కానీ దానికోసం ఆడవాళ్ళని, ఇదే వల్నరబుల్ కమ్యూనిటీస్ లో భాగమైన LGBTQ కమ్యూనిటీని, ఆడవాళ్లను మనం ఆసరాగా ఆయుధంగా తీసుకొని ఆ పదాల ముఖంగా మనం విమర్శ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే పైడి జయరాజ్ ఎవరికైనా సినిమా ఇడుపు కాగితం అనే సినిమా బేస్డ్ గా ఇప్పుడు మనము ఈ మీటింగ్ ని పెట్టుకున్నామని చాలా మంది అనుకుంటారు. కాబట్టి నేను పైడి జయరాజ్ ని గుర్తు చేస్తున్నా. 1909లో పుట్టినటువంటి ఈ ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసరు దాదాపు 70 దశాబ్దాల పాటు భారత చలనచిత్ర రంగాన్ని ఏలినటువంటి రారాజు ఆయన. రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని ఉంటది. మీకు తెలియకపోతే ఆంధ్ర వాళ్ళు జర అక్కడికి వచ్చి చూడండి. ఎందుకంటే రవీంద్ర భారతిలో పొద్దున్న లేస్తే రాత్రి దాకా జరిగేవి మీ సభలే, మీ నుంచే ఆర్టిస్టులు వస్తారు, నాట్యాలు అవి ఇవి చేస్తారు. సో మీరు కొంచెం తెలుసుకోండి. అట్లాంటి గొప్ప గొప్ప మంచి మంచి సినిమా నిర్మాతలు, దర్శకులు ఉన్నారు తెలంగాణలో. అది కూడా ఎప్పుడు అసలు మీకు సినిమా ఇండస్ట్రీ కూడా తెలియనప్పుడే మూకీ సినిమాలో నటించి దాదాసాహెబ్ అవార్డు, ఫాల్కే అవార్డుని తీసుకొచ్చుకున్నటువంటి ఘనుడు ఆయన. సో అట్లాంటి వాళ్ళ చరిత్ర మాకున్నది. ఏడ చూసిన ఆల్రెడీ మా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడినరు. వాళ్ళు శాస్త్రీయంగా కూడా మీకు ఎవిడెన్సెస్ తోటి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని మీ ముందల పెట్టి మరి మీకు చెప్పు దెబ్బకి ఏమాత్రం తక్కువ కాకుండా ఆధారాలతోనే సమాధానం చెప్పిండ్రు. అయితే నేను మీ ఆధిపత్యాన్ని మీరు మరి వాళ్ళు చెప్పినవి మీకు సాంస్కృతికంగా ఏమంటారు, అంత శాస్త్రీయంగా ఉన్నాయి, మాకు అర్థం కాలేదని మళ్ళీ దాంట్లో కూడా సబ్ టైటిల్స్ అడుగుతారేమో. ఒక చిన్న కథ ద్వారా నేను మీకు చెప్తా. ఇప్పుడు 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఒక తండ్రికి అన్ననేమో బాగా అమాయకుడు, తమ్ముడేమో చాలా కన్నట్టిగా ఏడ దొరికితే ఏడ అన్నను మోసం చేద్దామా అనేటటువంటి మనస్తత్వంతో తమ్ముడు ఉంటాడు. వాళ్ళ నాన్న చచ్చిపోతూ ఒక 2 ఆవులు, కొంత భూమి, ఆ తర్వాత ఒక మామిడి తోట ఇస్తాడు. తమ్ముడు చాలా తెలివైనోడు కదా. అన్నకి ఏం చెప్తాడంటే, అన్న ఆవులకు ముందు భాగం ఏమో నీది, వెనుక భాగం ఏమో నాది. నాన్న నన్ను అన్ని సమానంగా పంచుకోమన్నాడు కదా అంటాడు. మామిడి తోటలనేమో అన్న మీది భాగం నాది, కింది భాగం నీది అని అంటాడు. అయితే కొంచెం కాలం గడుస్తుంటే ముందల భాగం ఏమో అన్నది, వెనక భాగం తమ్ముంది. అయితే పాలేమో తమ్ముడు విండుకుంటాడు. ముందల మేతేసుడు, దానవెట్టుడు ఇవంతానేమో అన్న చేయాల్సి వస్తుంది. అరే ఇదేంది ఇట్లా మోసపోయినా నేను అనుకుంటాడు. మామిడి చెట్టు విషయానికి వస్తే పైన భాగం మొత్తం తమ్ముంది, కింది భాగం అంతా అన్నది కదా. నీళ్లు పోయాల్సిన బాధ్యతనేమో అన్నకైతది, పండ్లు తినాల్సిన బాధ్యతనేమో తమ్మునికి అవుతుంది. అరే ఇట్లెట్లయితది, కాదు పోనీ భూమి విషయంలో నేను జాగ్రత్తగా పడతా అని చెప్పేసి ఆ సార్ తమ్మునికి ఏం చెప్తాడంటే, తమ్ముడా నేను ఈసారి పైన భాగం తీసుకుంటా, భూమి విషయంలో నువ్వు కింది భాగం తీసుకో అంటే, ఆ తమ్ముడు తెలివిగా ఏం చేస్తాడు, ముందే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కదా, వాడు పల్లీలు వేస్తాడు. పల్లీలు వేస్తే ఏమైతుంది, వేర్లలో వండుతుంది, కింద వండుతుంది కదా, అండర్ గ్రౌండ్ లో పండుతుంది కదా. సో కింద వచ్చిన పంట అంతా తమ్ముడు తీసుకుంటాడు, పైన ఉన్న ఆకులు అలములేమో అన్న తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రతి దగ్గర అన్న మోసపోయిండు, అన్న అమాయకుడు అయ్యిండు. కానీ అన్న పౌరుషం కూడా ఉంటది కదా. ఆంధ్ర వాడు తమ్ముడు వాడు కూడా ఇక్కడ తెలంగాణ విషయంలో అదే దగా చేసిండు. నాకు ఇక్కడ ఇంతకు ముందు పాశం యాదగిరి సార్ మాట్లాడుతూ కొన్ని పదాలు గుర్తు చేసినప్పుడు నాకు కూడా కొన్ని పదాలు గుర్తు చేయబుద్దయినాయి. మా తాతమ్మ అంటే మా తాత వాళ్ళ అమ్మ. నేను చిన్నగా ఉన్నప్పుడు తాతిళ్ళు దొరకలేవా బిడ్డ, ఇంకా వస్తలేవు అని ఫోన్లో మాట్లాడేది.
తాతిళ్ళు అంటే ఏంటి? సెలవులు. బిడ్డ పైతాపులు వేసుకో బడికి టైం అవుతుంది అనేది. పైతాపులు అంటే సాక్సులు. ఆ రోజు నేను వాళ్ళ ఊర్లో కూడా కొన్ని రోజులు చదువుకున్నప్పుడు రోజు స్కూల్ పోతుంటే రూపాయి ఆటన్న అట్లా ఇచ్చేది. ఆ పైసలు ఇచ్చినప్పుడు ఏమనేది? బిడ్డ దుడ్లు కీసలు వేసుకో భద్రం అని చెప్పేది. కీస అంటే జేబు, దుడ్లు అంటే పైసలు. సో ఇంత సొగసైన భాష మనకున్నది. ఇట్లాంటి భాషను వాడు ఒకవేళ ఇడుపు కాగితం అంటే ఏందో తెలియకపోతే జస్ట్ ఆ పోస్టర్ పెట్టి ఈ ఇడుపు కాగితం అంటే ఏంటిదో నాకు తెలియదు, పదం ఏదో విచిత్రంగా ఉంది, మంచిగా ఉంది, ఎవరికన్నా తెలిస్తే చెప్పండి అని కూడా అడగొచ్చు వాడు. కానీ మరీ అంత హేళనగా అడగాల్సినటువంటి అవసరం మనకి లేదు. ఇట్లా చాలా ఉన్నాయి. కటికెయ్యి అంటారు. కటికెయ్యి అంటే ఏంటిది? మీటర్ నొక్కు అని ఆంధ్రాలో చెప్తారు. స్విచ్ ఆన్ చెయ్యని మనం చాలా పాష్ గా మాట్లాడతాం. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి? అసలు చాలా పదాలు ఉన్నాయి. అయితే కూనం పట్టినవా అంటారు, అంటే గుర్తు పట్టినవా బిడ్డ అని అర్థం. సరే ఇదంతా పక్కన పెడితే ఆడ ప్రొడ్యూసర్ కూడా మనోడా? ఏమన్నా ఆంధ్రోడే పైసలు పెడతాడు, ఆంధ్రోడే మన మీద సినిమా తీస్తాడు, మనని ఇట్లా భాష మీద రెచ్చగొడతాడు. చివరికి పైసలన్నీ వాళ్ళ జేబులకే పోతాయి. ఎమోషన్స్ అన్ని మనవి హట్ అవుతాయి, మనం హట్ అవుతాం, మన భాష హట్ అవుతుంది, మన అస్తిత్వం దెబ్బతింటది. మళ్ళా మనము సంస్కృతి నుంచి చరిత్రను తవ్వి తీసి మళ్ళా వాళ్ళకి చదువు చెప్తాం. అయినా కానీ ఈ చదువు వాళ్ళకి ఎక్కదు. మళ్ళా మన అమ్మలను, మన భార్యలను, మన చెల్లెండ్లను తిట్టుకుంటూ వస్తారు వాళ్ళు. ఇదేం సంస్కృతి? ఆల్రెడీ అన్న చెప్పిండు భోగం వాళ్ళు అని చెప్పేసి. చూడండి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి కూడా అక్కడ పండగలు జరుపుకున్నప్పుడు మనమే ఖండిస్తాం. అరే ఇదేందిరా, స్త్రీని దేవతగా పూజిస్తాం కదా మనము, మీరు అట్లెట్లా చేస్తారా అని పోస్ట్ పెట్టేది కూడా మళ్ళా మేమే. మళ్ళా ఇంకో విషయం ఏంది, ఏ ఇడుపు కాగితంకి అర్థం తెలియదు అని చెప్పేసి ఏమంటారు, కింద సబ్ టైటిల్స్ ఇవ్వాలి, ట్రాన్స్లేషన్ కావాలి అని అడిగినరో, అదే ఇడుపు కాగితం అనే పదం వాళ్ళ క్లాప్ బోర్డు మీద కూస్తున్నది. సో వాళ్ళ క్లాప్ బోర్డు మీదనే మా తెలంగాణ పదం ఉంది. వీళ్ళు మళ్ళా కథలు పడుతున్నారు. ఇట్లాంటి కథలు పడేట వాళ్ళ కాళ్ళు ఇరగొట్టాలా, లేకపోతే నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలా? రేవంత్ రెడ్డి ఏమో నెత్తి మీద కూర్చోబెట్టుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. తెలంగాణ అనేది చాలా వైవిధ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటటువంటి పదాలు చాలా ఉర్దూ అంటారు. ఉర్దూ అనే కంటే కూడా తెలంగాణలో ఉండే మనం మాట్లాడే ఉర్దూ పదాలన్నీ దక్కని ఉర్దూ. ఉర్దూలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భాష. సో ఈ దక్కని ఉర్దూ, తెలుగు పదాలు, అలాగే పర్షియన్ పదాలు, హిందీ పదాలు ఇవన్నీ కలిస్తే తెలంగాణ భాష సొగసైన భాష. ఇట్లాంటి భాషను అవహేళన చేయాలనుకున్న వాళ్ళని మేము చాలా వరకు సమాధానాలు చెప్తానే ఉన్నాము. అయితే రాయలసీమ విషయం, లాస్ట్ ఇయర్ నేను రాయలసీమకు పోయిన ఒక గ్రౌండ్ రిపోర్ట్ కోసం. పోయినప్పుడు అరే ఇంత దూరం వచ్చినా 3 రోజులు ఉంటున్నా కదా, లోకల్ గా ఎవరన్నా ఆర్టిస్టులు ఉంటే, జానపద కళాకారులో లేకపోతే ఉద్యమాలప్పుడో వాళ్ళకి నీళ్లు లేకుంటాయి కదా, సాగునీటి పారుదల విషయంలో వాళ్ళు ఒక సమితిగా ఫామ్ అయినరు. ఆ ఉద్యమంలో పాటలు పాడేటోళ్ళని పట్టుకొని ఇంటర్వ్యూ చేద్దామని వెతికితే రాయలసీమలో ఒక్కరు కూడా దొరకలేరు, ఒక్క కళాకారుడు కూడా దొరకలేదు. వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద, కనీసం అన్యాయాలు పక్కకు పెట్టండి, అక్కడున్న కరువు మీద పాట పాడేటోళ్ళు కూడా లేరు. కరువు ఏమన్నా ఇప్పుడు వచ్చిందా? ఎప్పటి నుంచో ఉంది కదా. రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం కదా. సో వాళ్ళ సొంత అస్తిత్వం మీద వాళ్ళు దానికోసం పాడుకోవడానికి, రాసుకోవడానికి కూడా వాళ్ళకి అంత చైతన్యం లేదు. అత్యంత చైతన్యం కలిగినటువంటి వాళ్ళని మన మీద వాళ్ళు ఎప్పుడు నీలుగుకుంటే 4 రాళ్ళిగ్గే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు నేను రాళ్ళిగ్గే అంటే కొంతమంది హట్ అవుతారు. ఇగ్గు అంటే గుంజడం కాదు, మా పాలమూరు భాషలో ఇగ్గు అంటే విసరటం, మీరంతా ఇగ్గు అంటే లాగడం అనుకుంటారు. సో భాష అనేది ప్రతి 50-100 కిలోమీటర్లకు ఒకసారి మారుతా ఉంటుంది అన్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. నీకు కొత్త పదాలు వస్తే నీ మెదడులో కొత్త పదాలు యాడ్ అవుతున్నప్పుడు నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ మరీ ఇట్లా కుంచిత స్వభావంతో, లేఖితనం తోటి లేకుడుగా అంటారు మన తెలంగాణలో, అట్లాంటి బుద్ధితోటి నువ్వు ఇక పనులు ఇకిలిస్తా అంటే నీ పనులే బయటపడ్డాయి కదా, ఆ పనులే రాలగొడతాం కూడా మేము. ఎందుకంటే కొంతమంది తెలంగాణ వాదులు, కొంతమంది తెలంగాణ మేధావులను పట్టుకొని ఆంధ్రాలో ఉన్నటువంటి కులం కంపుగాళ్ళు, రొంపుగాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ వాదం అంట అన్న, తెలంగాణ వాదం అంట మొగోడి పురుషాంగం అంట, అది అవసరమైనప్పుడు లేవాలి, కానీ 24 గంటలు తెలంగాణలో లేపుకొని తిరుగుతుండ్రు, చేతిలో పట్టుకొని తిరుగుతుండ్రు. ఇంత నీచంగా మీరు తెలంగాణ వాదాన్ని అంటున్నారంటే అంటే తెలంగాణలో ఉన్నటువంటి పాలక వర్గం ఏం చేస్తున్నది, లేకపోతే ప్రతిపక్షం ఏం చేస్తున్నది, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ పోయినరు? ఇంత అసహ్యకరం అంటే ఎంత అసభ్యకరంగా ఉంది ఇది. నేను ఈ మాట మాట్లాడుతుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నది.
ఇట్లాంటి పదాలతోటి తెలంగాణ వాదాన్ని, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తిని, ఇక్కడ చైతన్యాన్ని మీరు పట్టుకుంటారా? ప్రతిసారి వచ్చి గెలికేది మీరు, గెలికి మళ్ళీ ఇట్లాంటి బూతులతోటి పోలుస్తే మా పోరాట పటిమను ఎవడుకుంటాడు? ఏదో రోజు 2 చెప్పులు పట్టుకొని ఎడమ చెప్పుతో ముఖ్యంగా తంతరు. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే బుద్ధి తెచ్చుకోండి ముందు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అమ్మలాగా ఆదరిస్తుంది, కానీ అమ్మకు కూడా కోపం వస్తుంది అనేది ఆంధ్రుడు మారవద్దు. థ్యాంక్ యూ శ్రీనిధి, చాలా బాగా మాట్లాడినావు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చిన్న వయసు